తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ మహారాష్ట్ర రాష్ట్రంతో చేసుకున్నటువంటి గోదావరి నదీ జలాల ఒప్పందం మన రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మనవి చేస్తా ఉన్నాను. ఇది మనందరికీ కూడా మన రాష్ట్రానికి చిరకాలం కలకాలం పచ్చని పంటలు పండించేటువంటి బ్రహ్మాండమైనటువంటి వరప్రదాయిని ఈ ఒప్పందం అని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కూడా మనం చూస్తా ఉన్నాం, వర్షాధార పంటలు కొన్ని చోట్ల ఎండిపోతా ఉన్నాయి. రైతులు ముఖం మొగలు వైపు పెట్టి ఒక వర్షం కురిస్తే బాగుండేదని చెప్పి ముక్కోడి దేవుళ్ళకు మొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన గుండెలు తరుక్కొని పోతా ఉన్నాయి. ఒక్కసారి 2 సంవత్సరాల కాలం గడిస్తే కాళేశ్వరం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, మెదక్ జిల్లా వరకు నీళ్లు 2 సంవత్సరాల్లో వచ్చేస్తే మనం మొగులుకు ముఖం పెట్టే పరిస్థితి పోతుంది. మన పంటలు ఎండైన పరిస్థితి ఉంటుంది. పచ్చడి తెలంగాణ ఉంటుంది. ఇక్కడ వర్షాలు కురిసినా కురవకపోయినా తెలంగాణ బ్రహ్మాండంగా వ్యవసాయ రంగంలో ముందుంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మంచి ఒప్పందాన్ని చాలా ఓపికతోని, సంయమనంతోని, సౌమనస్యంతోని, డిప్లొమసీతోని గత సంవత్సరంన్నర కాలం కష్టపడి మహారాష్ట్రతో మనం ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషపడతా ఉన్నారు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని వేలాది మంది నాకు స్వాగతం చెప్పడానికి తరలి వచ్చారు. ఇదే ఇండికేట్ చేస్తూ ఉంది రాష్ట్రంలో ఇలా రైతాంగం ఎంత సంతోషంగా ఉందని. అందరూ సంతోషంగానే ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం నల్ల జెండాలు కనపడతా ఉన్నాయి. పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక అంతు ఆధారం ఉండాలి. రాజకీయం మాట్లాడినా దానికి అవసరమైన కనీస పరిజ్ఞానం, తెలివి ఉండాలి. నిన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు? 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడు నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఇంటికి పోను, నేను నేరుగా రాజ్భవన్కు పోయి గవర్నర్కు నా రాజీనామా సమర్పిస్తా. జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుంటాను మనవి చేస్తా ఉన్నాను. ఇంత పచ్చి అబద్ధాలా మీరు చెప్పేది? ఇంత దారుణాలా మీరు మాట్లాడేది? అసలు ఇవాళ తెలంగాణ గోసకు కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు? 60 ఏళ్ల నాడు అస్తిత్వంతో, ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలవంతంగా కలిపిందే మీ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత దేవునూరు ప్రాజెక్టు అబాండన్ చేస్తూ ఉంటే, అప్పర్ కృష్ణ ప్రాజెక్టును ఆగం చేస్తూ ఉంటే, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సైట్ మార్చి నందికొండ ప్రాజెక్టు పేరును నాగార్జున సాగర్ చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తూ ఉంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహించిందే మీ కాంగ్రెస్ పార్టీ. మీరు 40 ఏళ్లు పరిపాలించారు. మీరు చెప్పే తమ్మిడిహట్టి అగ్రిమెంట్ నిజమే అయితే మీరు పని ప్రారంభించింది 2008లో. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది,
2014లో తమ్మిడి అట్టి బ్యారేజ్ ఒప్పందం జరిగే ఉంటే 6 సంవత్సరాలు ఆ బ్యారేజ్ దగ్గర తట్టెడు మట్టి కూడా ఎందుకు తవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ఈరోజు కూడా తట్టెడు మట్టి అక్కడ తవ్వినరా? వాస్తవాలు ఈ విధంగా ఉంటే అసత్యాలు చెప్పి ఇలా మంచి జరుగుతూ ఉంటే రాష్ట్రానికి పర్మనెంట్గా కరువు పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. మల్లన్న సాగర్ దగ్గర మీ డ్రామాలు, భూములు అక్వైర్ చేస్తూ ఉంటే మీ డ్రామాలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంత నాశనం చేసిన మీరు పదవులలో కులుగుతూ పైరవీలు చేసుకుంటూ తెలంగాణను సర్వనాశనం చేసినదే మీ కాంగ్రెస్ పార్టీ. మీ తర్వాత 18 ఏళ్లు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ. మీ హయాంలో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మీరు మనుషులే అయితే, మీకు పౌరుషం ఉంటే వీటికి ప్రజలకు సమాధానం చెప్పాలి. 2001లో గులాబీ జెండా ఎగిరే వరకు మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టు కట్టినా నీళ్లు నింపుకోలేని పరిస్థితి. కర్ణాటక రాష్ట్రానికి కాంపెన్సేషన్ పే చేయలే. గులాబీ జెండా ఎగిరిన తర్వాత మేము దాడి ప్రారంభిస్తే మోకాల మీద పరిగెత్తి కాంపెన్సేషన్ పే చేసినాడు చంద్రబాబు నాయుడు. నాగార్జున సాగర్ ఒకటే ప్రాజెక్టు, కుడి కాలువ మీద లిఫ్ట్లు ఉంటాయి, ఎడవ కాలువ మీద లిఫ్ట్లు ఉంటాయి. కుడి కాలువ లిఫ్ట్లకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే బిల్లు కడితే తెలంగాణకు బారే ఎడమ కాలువ లిఫ్ట్కు మాత్రం రైతులు బిల్లు కట్టుకోవాలి. గులాబీ జెండా ఎగిరిన తర్వాతనే ఇది ఏం నీతి, ఇంకా ఎందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అడిగితే అప్పటికప్పుడు అగమేఘాల మీద జీవోలు ఇష్యూ చేసి ఎడమ కాలువ బిల్లు కూడా ఆనాటి ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వంతో కట్టించింది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ. అప్పటిదాకా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు నిజంగా దమ్మున్న వాళ్ళే అయితే, మీకు నిజాయితీ ఉంటే ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చేది? అసలు గులాబీ జెండా ఎందుకు పుట్టేది? 610 జీవో కూడా సమాజం మర్చిపోయేటట్టు మీరు చేసినారు. ఏ ఒక్క విషయంలో కూడా మీరు కలిసి రాలే. టీఆర్ఎస్ ఉద్యమం పుట్టిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి ఆగం చేస్తూ ఉంటే టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేయాలని, ఉద్యమాన్ని ఊడగొట్టాలని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు పదవులలో ఉన్నారు, వాళ్ళ పంచలో పడి బతికిండ్రు. కానీ మీకు పౌరుషం రాలే. అనేక విషయాల మీద టీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే సమైక్య పాలకుల సంఖలో దూరి మమ్మల్ని ఎగతాళి చేసిన మీరు ఎన్నో సందర్భాలలో. ఢిల్లీకి పోయి మాకు అభివృద్ధి ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ముఖ్యం కాదని గంటా వెంకటరమణారెడ్డి తదితర ఎమ్మెల్యేలను వైఎస్ పంపిస్తే ఆ కాంగ్రెస్ హైకమాండ్కు మెమోరాండాలు ఇచ్చిన మోకాలు మీవి. మీరా ఈరోజు మాట్లాడుతున్నారు? మీరేనా ఈరోజు మాట్లాడేది? మీ హయాంలో తెలంగాణకు న్యాయం జరిగి ఉంటే మీరు చెప్పినటువంటి 98 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినుంటే ఎక్కడికి పోయినాయి? పిట్టలు తాగినాయా, కాకులు తాగినాయా? 98 లక్షల ఎకరాలు పారితే ఈరోజు తెలంగాణ ఉద్యమం అవసరం ఎందుకు ఉండేది? వాస్తవాలను ఈ విధంగా ఉంటే అవాకులు చెవాకులు బేల్తూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పూర్తి అవినీతి రహితమైన పాలన జరుగుతూ ఉంది. అది ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పినారు. దీన్ని చూసి ఓర్వలేక ప్రాజెక్టుల ఎస్టిమేట్ పెరిగింది, అవినీతి ఉందని మాట్లాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి నేను మౌనం పాటించిన, మర్యాద ఉందాం పెద్ద మనిషి రకంగా అనుకున్నా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కంపెనీ, మీ చిక్కిరి బిక్కిరి ప్రజలు చీదరించుకున్నటువంటి తెలుగుదేశం కంపెనీ ఈ కాడి నుంచి మీ మీద కేసులు పెట్టబోతా ఉన్నాం. జాగ్రత్త, రుజువు చేయాలా లేకపోతే జైలు కూడా తినాలని మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నిప్పులాగా పనిచేస్తూ ఉంది. ఈ విషయాలు వాస్తవాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పడానికి రాబోయే 2-3 రోజులలో ఒక టీవీ ఛానల్లో కూర్చొని
3-4 గంటలు ప్రజలకు మొత్తం మీ చరిత్ర మీ బండారం అంతా బయట పెడతా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు అనుకుంటా ఉన్నారు మేం చేసే ఈ అరాకిరి వల్ల ఈ కిరికిరి వల్ల కేసీఆర్ దృష్టిని కేసీఆర్ ఏకాగ్రతను ప్రభుత్వం యొక్క ఏకాగ్రతను దెబ్బతీయచ్చని మీరు అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ జగమొండి పట్టుబడితే సాధించి తీరిండి తప్ప వెనుకకు పోలే. అవసరమైతే ప్రాణాలు బలిపెట్టడానికి ముందుకు పోయింది తప్ప మీలాగా తోకలు ముడవలే. ఎన్నిసార్లు రాజీనామాలు ఇచ్చేసింది టీఆర్ఎస్ పార్టీ. త్యాగాల చరిత్ర రాజీనామాల చరిత్ర టీఆర్ఎస్ చూపించిన అభినవేశాన్ని చూసే కదా దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం దిగివచ్చి తీసుకో బిడ్డ నీ తెలంగాణ అని చెప్పి మా చేతులు పెట్టింది. అటువంటి పోరాటం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అదే ప్రభుత్వం ఖచ్చితంగా 600 సరే కాళేశ్వరం నీళ్లను తెచ్చి ఉత్తర తెలంగాణ రైతుల యొక్క పాదాలు కడుగుతాం. 2018లో వరంగల్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, మెదక్ జిల్లాలో, నిజామాబాద్, నిజాం సాగర్లో, అవసరమైతే ఎస్ఆర్ఎస్పీలో 2 పంటలు పండించి మీ ముఖాన్ని చూపిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మీకు తెలివి లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు, బాధ్యత లేదు. ఇవాళ నేను చేసే ప్రయత్నం ఏందో మీకు తెలియదు. ఎస్, గోదావరిలో అష్యూర్డ్ వాటర్ 1480 టీఎంసీలు, అందులో తెలంగాణకు కేటాయించిన 950 టీఎంసీలు. ఇవి కాకుండా 1480 టీఎంసీలు కాకుండా గోదావరిలో 3000 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఈ 3000 టీఎంసీలలో 1500 నికర జలం, 1500 మిగులు జలం. ఈరోజు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెంటనే ప్రధానమంత్రికి లెటర్ రాయబోతా ఉన్నా. ఇరిగేషన్ మంత్రి హరీష్ నేతృత్వంలో తెలంగాణ ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్ళబోతా ఉంది. మిగులు జలాలు 1500 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మా తెలంగాణ వాటా తేల్చుమని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. తీసిన తర్వాత తెలంగాణకి ఇచ్చిన 950 టీఎంసీలు కాదు, నేను చేసే ప్రయత్నం ఈరోజు నేను చేస్తున్న డిప్లొమసీ 950 ఇవి మిగులు జలాలు, వీటికి అదనంగా మరొక 700 సర్ప్లస్ వాటర్ను కూడా అలొకేట్ చేయించుకొని తెలంగాణ ప్రాంతానికి 50-60 లక్షల ఎకరాలకు ఇదే కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకొచ్చి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఉద్యమాన్ని నాశనం చేయాలని చూసినా, నన్ను అనేక రకాలుగా వ్యక్తిగతంగా నిందించినా మడమ తిప్పకుండా 14 సంవత్సరాలు రెండవ మాట లేకుండా తెలంగాణ తెచ్చిపెట్టిన మాట వాస్తవం. ఇది చరిత్ర. ఏ ఒక్కరోజు కూడా మీరు కలిసి రాలే, ఏ ఒక్కరోజు తెలంగాణ ప్రజలతో మీరు మమేకం కాలే, ఒక్కనాడు మీ పదవులకు రాజీనామా చేయలే. తెలంగాణను సర్వనాశనం చేసి, దుబాయ్ పోయే పరిస్థితి చేసి, ఎండిపోయే పరిస్థితి చేసి అంత మీరు నాశనం చేస్తే ఆ బాధలో, ఆ గుండె మంటలో నుంచి ఎగిరిందే గులాబీ జెండా, అందులో నుంచి మోగిందే కేసీఆర్ గొంతు అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అదే గులాబీ జెండా తెలంగాణను తెచ్చింది వాస్తవం. తెలంగాణ ప్రజలకు నేను మీ బిడ్డగా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. మీకు తెలుసు ఎవరి నిజాయితీ ఏందో, ఎవరేం ఆలోచిస్తారో మీకు తెలుసు. ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు 2001లో చెప్పిన, ఇంటికొక యువకుని నాకు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రం తెచ్చి మీ పాదాల దగ్గర పెడతా అని చెప్పిన. ఒకవేళ తెలంగాణ ఉద్యమం నుంచి పక్కకు పోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిన. మళ్ళీ ఈరోజు చెప్తా ఉన్నా, మహారాష్ట్రతోని ఒప్పందం చేసుకొని వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో, తెలంగాణ యావత్తు పులకరించి పండగలు చేసుకుంటున్న ఈ సందర్భంలో మీ బిడ్డగా ఒకటే మాట చెప్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ తెస్తా అని చెప్పినా, తెచ్చినా ఇవాళ నేను చెప్తా ఉన్నా, 1 కోటి ఎకరాలకు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తా, నా ప్రాణం పోయినా సరే మా రైతులకు అండదండగా ఉంటా. ఆ విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఆ విధంగా ముందుకు సాగుదాం. మీ దీవెన ఉండనియండి. ఈ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కాదు, ఎవరు అడ్డం వచ్చినా సరే అన్ని శక్తులు అన్నిటినీ కూడా అధిగమించి నీళ్లు తెచ్చి 1 కోటి ఎకరాల పచ్చడి తెలంగాణ మీకు ప్రసాదించేది ఖాయమని
మీ బిడ్డగా మనవి చేస్తూ ఎట్టి పరిస్థితులలో మా ఏకాగ్రత మారదు, మా యొక్క పట్టుదల మారదు, ముందుకే అడిగేస్తాం తప్ప వెనుకకు పోము అని మనవి చేస్తూ విశ్వాసంతో ఉండి దీవించవలసిందిగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయి అనేక రకాల పరిశ్రమ చేసి మహారాష్ట్ర మంత్రితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇలా ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారికి, ఇరిగేషన్ శాఖకు, ఇరిగేషన్ ఇంజనీర్లకు, ఇందులో పనిచేసిన అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ తరలి వచ్చిందంటే రాబోయే కొద్ది రోజులలోనే కేసీఆర్ బస్సు యాత్ర కూడా ప్రారంభమవుతా ఉంది. మీ దగ్గరికి జిల్లాలకు నేను రాబోతా ఉన్నాను మనవి చేస్తూ అక్కడ మళ్ళీ కలుసుకుందామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, గట్టిగా చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.